గణేశాయ నమః. సర్వమత గురుదేవతాభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. మరి ఈ సృష్టిలో ఈ విశ్వంలో ఉన్నటువంటి 50 మంది భక్తులకు మరియు అయ్యప్ప భక్తులకు మరియు గురుస్వాములకు ప్రతి ఒక్కరికి ఆంధ్ర శబరిమల దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి స్వాగత సుమాంజలు పాదాభివందనాలు తెలుపుకుంటూ మరి స్వామివారు నాకు కళ్ళలో కనిపించి ఆదేశించారు, కొండల్లో కనిపించారు, స్వప్నంలో కనిపించారు నాకు అయ్యప్ప స్వామివారు. అందుచేత స్వామివారు స్వప్నంలో కనిపించారు కదా, ఏదో చెయ్యాలి, ఏమైనా చెయ్యాలని చెప్పేసి ఒక ఆలోచనతో నాకు అనిపించింది ఏంటంటే శబరిమలలాగా కొండల్లో కట్టాలి అని చెప్పేసి వాంఛ కలిగింది. అందుచేత పీఠాధిపతుల యొక్క గురుస్వాముల యొక్క అనుమతి ఆశీస్సులు తీసుకుని స్వామివారి ఆశీస్సులతో మీలాంటి భక్తుల అందరి ఆశీస్సులతోటి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం క్షేత్రం దగ్గర 22 కిలోమీటర్ల లోపల శంఖవరం మండలంలో, అంటే అన్నవరానికి 12 కిలోమీటర్లు శంఖవరం, అక్కడి నుంచి 9 కిలోమీటర్ల లోపలికి కొండల మధ్య మంచి అటవీ ప్రాంతంలో మనం ఆంధ్ర శబరిమల క్షేత్రాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ క్షేత్రం అంతా కూడా స్వామివారి ఆశీస్సులతో మీలాంటి వారి అందరి ఆశీస్సులతోటి కట్టిన క్షేత్రం ఇది. మరి కాబట్టి ఈ యొక్క క్షేత్రం నిత్యం దర్శనం ఉంటుంది సంవత్సరం పొడవునా. అంటే కొంతమంది సందేహం ఉంటుంది, ఏ రోజు చేస్తారు, ఏ రోజు చేసేస్తారు, అయ్యప్ప దేవాలయాలు కదా అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అలాగేం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా ఈ భూమండలం ఉన్నంతకాలం, సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం కూడా ఈ యొక్క ఆంధ్ర శబరిమల ప్రతి నిత్యం దర్శనం ఉంటుంది, ప్రతి నిత్యం ఇరుముడి స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, కేరళ వెళ్ళలేని భక్తులు వచ్చి ఇక్కడ ఇరుముడు ఇవ్వచ్చు. అలాగే కేరళ వెళ్ళేవాళ్ళు కూడా అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అయ్యప్పని దర్శించవచ్చు అని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్య విశేషాలు ఏంటంటే ఇక్కడ 2 కిలోమీటర్ల పాదయాత్ర, 2 కిలోమీటర్లు అందరూ నడగలిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాగులు, వంకలు, లతలు, చెట్లు, ప్రకృతి చక్కటి వాతావరణంలో కొండల పక్క నుంచి కేవలం 2 కిలోమీటర్ల పాదయాత్రతో 18 కొండల మధ్య శ్రీచక్రాకారంలో ఉండేటువంటి 18 కొండల మధ్య 18 మెట్లతో ఆంధ్ర శబరిమల క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రం మనందరిది, మీది మనందరిది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ క్షేత్రానికి ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా విన్నవించుకుంటూ మనవి చేసుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వినమ్రతతోటి మరి స్వామివారు స్వప్నంలో కనిపించిన తర్వాత నిర్మాణం మొదలెట్టాక అనేక పరీక్షలు, అగ్ని పరీక్షలు లోనవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ అవన్నీ కూడా ఆయనే దాటించి మీ అందరాశతోటి 1,00,000 గజాల్లో ఆంధ్ర శబరిమల నిర్మించడం జరిగింది. 1,00,000 మందిని ఆహ్వానించి ప్రతిష్టాపన చేసి 1,00,000 మందికి అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. అంతటి పరమ పవిత్రమైన పుణ్యతమైన స్థలం మన ఆంధ్ర శబరిమల క్షేత్రం. ఈ క్షేత్రం అంతా కూడా మీ అందరితో చెప్పి తెలియజేసుకుంటూ, మరి సంవత్సరం పొడుగులో ఎప్పుడు ఎవరికి కుదిరితే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. ఇది మీ అందరికీ కూడా పుట్టినిల్లు లాంటిదని చెప్పేసి తెలియజేసుకుంటూ, స్వామివారిని మనసా వాచా కర్మణ దైవ పాదాల సాక్షిగా నేను కోరుకునేది ఏంటంటే, చాలాసార్లు స్వామివారిని కోరుకున్నాను. ఆ విషయం నగ్న సత్యం ఏమిటంటే, అయ్యప్ప నువ్వు కనిపించి గుడి కట్టించుకున్నావు, చాలా సంతోషం, నా కోరిక కూడా మన్నించాలి. ఇక్కడికి వచ్చేటట్టు భక్తులందరి యొక్క కోరికలు, మా అందరి కోరికలు నెరవేర్చి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా దీవించి ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి తాపత్రయాలన్నీ కూడా జయించేలాగా, అందరికీ దినదినాభివృద్ధి చెంది అభివృద్ధి అయ్యేలాగా నీవు దీవించాలి. అంతేకాదయ్యా, ఇక్కడ భక్తులందరికీ నేను సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు నా యొక్క మనం ఏంటంటే, నా ఊపిరి, శ్వాస, నా ప్రాణం ఇక్కడ ఈ 18 మెట్లలోనే నిక్షిప్తం కావాలి. నా ఊపిరి నీ యొక్క ఆంధ్ర స్వామి క్షేత్రంలో 18 మెట్లలో కలిసి వచ్చేటటువంటి వందలాది, లక్షలాది, కోట్లాది ఇరుముళ్ళన్నీ కూడా నా శిరస్సు మేంచి నీ 18 మెట్ల మేంచి నీ గర్భగుడికి చేరాలని చెప్పేసి నిరంతరం అయ్యప్పని వరం అడుగుతున్నాను. అది నా స్వార్థం, నా ప్రాణం ఆయనకి అర్పించాలని చెప్పేసి నా స్వార్థంతో ఆయన్ని కోరుకుంటూ, ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ఇక్కడికి వచ్చే భక్తులందరి కోరికలు నెరవేరాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, ఆంధ్ర శబరిమల వచ్చాను, నాకు చాలా బాగుంది, ఆంధ్ర శబరిమల వచ్చాను, నాకు చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మేము చాలా అభివృద్ధి అవుతున్నాం అనే పదాలు వినబడాలి నాకు నేను బ్రతికుండగానే అని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ, మరి అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ఏ లోటుపాట్లున్నా, ఏ ఇబ్బందులున్నా కూడా అందరూ కూడా ఇది నాది అనే భావంతో విమర్శలకు తావివ్వకుండా సలహాలు చెప్పండి, అవకాశం ఉన్నవాళ్ళు సలహాలు చెప్పండి. ధన రూపంలో సాయం చేయొచ్చు, అన్నదాన రూపంలో సాయం చేయొచ్చు, మాట సాయం చేయొచ్చు.
చెప్పే పెదవుల కన్నా సహకరించే చేతులు మిన్నని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పడ్డవాడి మీద 10 బండరాళ్ళు వేయకుండా, విమర్శలకు తావివ్వకుండా, ఈ క్షేత్రం మాది, ఇది ప్రారంభ దశలో ఉంది, ముందు భవిష్యత్తులో అన్నీ డెవలప్ అవుతాయనే ఆలోచనతో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నడిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మా అందరికీ స్వాగత సుమాంజలు, పాదాభివందనములు. ఇక్కడికి రావడానికి రూట్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వచ్చి, అన్నవరం నుంచి 12 కిలోమీటర్ శంఖవారం వచ్చి, అక్కడి నుంచి 9 కిలోమీటర్ల లోపలికి, ఏ ఊరి పేరు చెప్పక్కర్లేదు, ఆంధ్ర శబరిమల క్షేత్రం అంటే చాలా చిన్న పిల్లలంటే చెప్తారు. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ మరి ఈ సంవత్సరం దర్శనాలు కూడా టైమింగ్స్ మార్చడం జరిగింది. ఈ యొక్క నవంబర్ 16 నుంచి జనవరి 18 వరకు కూడా టైమింగ్స్ ఎలాగంటే తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి. ఆ యొక్క టైంలో ఎవరు వచ్చినా ఇరుములు ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అందరూ పాదయాత్ర చేసి అయ్యప్పని మెప్పించి అయ్యప్ప ఆశీస్సులు పొంది నన్ను ఆశీర్వదించగోరుతున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నా ఫోన్ నెంబర్ కూడా తెలియజేస్తున్నాను. కుసుమంచి శ్రీనివాసరావు స్వామి, 9397925007. మళ్ళీ చెప్తున్నాను, 9397925007. స్వామి ఏ శరణం.